హాయ్ అండి. హలో అందరికీ నమస్తే అండి. నేనండి మీ బుజ్జిని. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకొస్తున్నాను. అవేంటంటే ఆహ్, వెదురు కుక్కలండి. ఎప్పుడైనా మీరు పుట్టకుక్కల్ని చూసి అంటారు. అలాగే తినే ఉంటారు. అయితే మా ఏజెన్సీ ఏరియాలో వెదురు కుక్కలండి. వెదురు కుక్క అంటే మనం వెదురు బొంకలుంటాయి కదండీ! ఆ చెట్టు అండి కుక్కలు. అది చచ్చిపోయిన తర్వాత మనకు ఆహ్, బాగా కుళ్ళిపోయిన తర్వాత కొక్కులు తీస్తదండి. ఆ కొక్కుల్ని నేను మీకు చూపించబోతున్నాను. రండి చూద్దాం. ఇదంతా వెదురు చెట్టు అండి ఇది. మనకిది చచ్చిపోయి చాలా 3 ఇయర్స్, 4 ఇయర్స్ అవుతుంది. సో, దీంట్లో బాగా కుళ్ళిపోయి లోన చెద అనేది పట్టేసి మన కొక్కులు అనేది రావడం జరిగింది. సో, మనం ఇప్పుడు తీద్దామండి. మీకు చూపిస్తాను. ఇగండి కొక్కులు చూడండి ఎంత బాగున్నాయో. అయితే వీటికి కొన్ని కీటకాలు అనేది పట్టి ఉంటాయండి. మనం క్యూర్ చేసుకోవాలి. తీస్తున్నానండి. ఇగో చూడండి ఇవి ఈ కుక్కలండి. మా భాషలో అయితే పీడం కుక్కలు అంటామండి. ఓకే, చాలా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి సార్, మట్టి బాగా కింద ఉన్నాయండి, మట్టి పట్టేస్తుంది. సార్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఇవి చూడండి ఇవి. ఈ ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఇది తీసుకోవడం వల్ల. ఈ కుక్కలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఇదైతే మున్సె వెదురు అండి. మున్సె వెదురు అంటే ముళ్ళులు ఉంటాయి. అలాగే వెదురు కుక్క ఇది కొండ వెదురు కూడా ఉంటుందండి. కొండ కుక్కలు కూడా ఉంటాయండి. ఈ 2 రకాలుగా ఉంటాయండి ఇవి. చాలా గట్టిగా ఉన్నాయండి. చాలా అంటే చాలా గట్టిగా ఉందండి. ఎన్ని ఉన్నాయండి. ఇదంతా మొత్తం చాలా పెద్దది ఉండిందండి. ఇదైతే కొంచెం పాడైపోయిందండి, బాగాలేదు. చూసారా, ఇవి కొంచెం ఈగలు అనేసి తినేసి. అక్కడ ఉన్నాయి, రండి చూద్దాం. ఈ సైడ్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ కుక్కలు ఎంత పెద్ద ఉన్నాయో. అక్కడ కూడా ఉన్నాయండి, రండి చూద్దాం. అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి.
తెల్లగా ఉన్నాయి. అలాగే తెల్లగా ఉండడమే కాదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదండి అయితే ఇప్పుడు తీస్తాను. ఏం చేయాలంటే వీటిని గోరువెచ్చని నీటితో శుభ్రంగా 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే వీటిలో ఈ తినడానికనే కీటకాలు అనేసి ఉంటాయి. సో అవి పోవాలంటే మనం గోరువెచ్చని నీటితో కడగాలి. కడిగేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసి వీటిని మనం ఏ విధంగా వండాలి అని సందేహపడుతున్నారా? ఏమి సందేహపడనక్కర్లేదండి. మనం పుట్టుకొడుకులు ఎలాగ వండుకుంటాం, పుట్టుకొక్కులు అదేవిధంగా టేస్టీగా వండుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి మందు వేయని పంట అండి ఇది. చాలా నేచురల్గా వచ్చినటువంటి పంట. సో మనం దీన్ని మంచిగా వండుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటాం, పుష్టిగా ఉంటాం. సరేనండి, మరిన్ని నా నుంచి కొత్త వీడియో చూడాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.